నేనున్నాను. నాకు వేదన ఉంది, నాకు ఒక బాధ ఉంది, నాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? ఇదిగో నాయన, ఎవరితో చెప్పలేనా పాపముతో నిండి ఉన్నాను నేను. ఇదిగో నాయన, నా శరీర బలహీనతో నేనున్నాను, నా ఎముకలు అదిరిపోయిస్తున్నాయి అని నీ విజ్ఞాపనతో ఒక దినమైన ప్రార్థన చేసావా? చేయకపోతే ఇదే నీకు అనుకూలమైన సమయం. ఈ 10 మంది కుష్టి రోగులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు యేసయ్యని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటే ఇదే మనకి మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నా, అయ్యా ప్రతి పునరుద్ధ దినాన్ని ఆ స్థలానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలని. కొన్ని సమయాలు నాకు లేకపోతుంది, నాకు అవకాశం రాలేకపోతుంది, నాకున్న ఒత్తిడుల వల్ల, నాకున్న సమస్యల వల్ల నేను దూరం అయిపోతూ ఉన్నాను. అందుకే దేవుడు దూరముగున్న మనల్ని ఈ దినాన్ని, ఈ మొదటి దినాన్ని, ఈ పునరుద్ధ దినాన్ని ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చి ఉన్నాడు. వెళ్ళిన వారిని చూస్తున్నామా? చదువునానా? ఆయనకి ఎదురుగా వచ్చి ఏం చేశారండి వారు? ఎక్కడున్నారండి ఇప్పుడు వారు? దూరమున నిలిచి ఉన్నారు. ఎదురుగా వచ్చి దూరముగా నిలిచారు. మనకి ఆయనకి ఎంత దూరంలో ఉన్నామో తెలుసా? మన కార్యములు, మన ఆలోచనలు, మన తలాంతులు ఆయనకి దగ్గరగా చేయలేకపోతూ ఉన్నాయి. మన ఆలోచన ఈ లోకానికి సంబంధమైన ఆలోచన, మన ఆలోచన ఈ ప్రజలకి సంబంధమైన ఆలోచన, మన ఆలోచన మన నలుగురితో కలిసి పోవాలి కదనే ఆలోచన. ఈ ఆలోచనల వల్ల మనం ఎక్కడ ఉన్నామంటే ఆయనకి దూరముగా మనం నిలిచి ఉన్నాం. అప్పుడు ఆయన అనుకున్నారా? దూరముగా నిలిచి ఏమంటున్నారు? చదవమ్మా. యేసు ప్రభువా, ఆగమ్మా. వాళ్ళు ప్రారంభించారు. ఇప్పుడు ఏమని ప్రారంభించారంటే దూరముగా ఉన్నారు. ఇంతవరకు ఆ పరమ తండ్రి యొక్క దర్శనము వారికి కలగలేదు. ఇప్పుడు ఆ పరమ తండ్రి యొక్క దర్శనము కలుగుతున్నది. దూరముగా నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పుచున్నారు. ఏమిటి ఆ మాట అంటే, యేసు ప్రభువా, నాయనా, తండ్రి, ఓ దేవుడా, ఓ కరుణామయుడా, దయామయుడా, మమ్మల్ని లేవనెత్తినవాడా, యేసుక్రీస్తు ప్రభువా, ఒక ప్రత్యేకత నీలో ఉంది. మా రూపాంతాన్ని మార్చగలిగిన సామర్థ్యత నీలో ఉన్నదని ఎదుర్కొన్నారు. వాళ్ళు ఇప్పుడు అడుగుచున్నారు. ఏమని అడుగుచున్నారో తెలిసిన? యేసు ప్రభువా, కేకలు వేస్తున్నారు. నాయనా, మా స్థితి, మా పరిస్థితి, మా ఆలోచన, మా తలాంతులు అవన్నీ కూడా నెరవేర